ఫ్రెండ్స్, తెలుగు బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి యాంకర్ రష్మి మొదట పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లో మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత నటిగా, హీరోయిన్గా కూడా, యాంకర్గా కూడా మంచి పాపులారిటీ అందుకుంది. అలాగే ఇప్పటికీ బుల్లితెరపైన మగటో లేని యాంకర్గా పేరు సంపాదించింది. అయితే వివాహ విషయంలో మాత్రం తన దారి సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఇక ఈ విషయం పైన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ తాజాగా రష్మిక ఇంట విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఆ విషాద ఛాయలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక రష్మి తాతయ్య ఈ నెల 17న అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా తెలియజేసింది. ఈ విషయాన్ని రష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులు సైతం రష్మికకు ధైర్యం చెప్తూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా రష్మి తన తాతయ్య గురించి తెలియజేస్తూ మా తాత నిజమైన శ్రీవాది అంటూ చివరికి తన బామ్మ స్వర్గంలో కలుసుకున్నారు అనే విధంగా ఒక ట్విట్టర్ని షేర్ చేసింది. గత ఏడాది నుంచి ఎక్కువగా తన బామ్మ గురించి మాట్లాడేవారు అంటూ తెలిపింది. అలాగే జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్గా భారీ పాపులర్ సంపాదించుకున్న ఈమె హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ లేకపోయింది. దీంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన రష్మి బుల్లితెర పైన మాత్రం ఒక వెలుగు వెలుగుతుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మూగజీవాలపైన ఎవరైనా హింసించినా, ఇబ్బంది పెట్టినా వాటి గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి విషయాన్ని అయినా సరే రష్మి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇటీవల పెళ్లి విషయం పైన కూడా తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పటికీ లేదని తెలియజేసింది. సుధీర్ విషయంపై కూడా తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలియజేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.